గత కొంతకాలంగా మనం గమనిస్తే పెట్రోల్ బంకుల్లో అక్కడ సాధారణంగా ఈ గాలి పట్టే మిషన్‌లు అవి పెడుతుంటారు. అలానే వాటితో పాటు ఈ నైట్రోజన్ ఫిల్లింగ్ గూడా ఉంటాయి. అయితే కామన్‌గా అందరూ ఏందంటే ఈ నైట్రోజన్ పెట్టటం మంచిదా? లేకపోతే మామూలు గాలి పెట్టుకోవడం మంచిదా దీనికి అనేది ఈ బంకుల్లో ఎటు అర్థం కాని పరిస్థితి. నార్మల్ గాలితో పాటు నైట్రోజన్ గూడా అక్కడ వాళ్ళు ఫిల్ చేస్తారు. అయితే కార్ టైర్‌లో సాధారణ గాలి ఉపయోగించాలా? నైట్రోజన్ ఉపయోగించాలా? అనేదే ఇక్కడ చాలా మందికి కన్‌ఫ్యూజన్. ఏది మంచిది? ఏది మంచిది గాదు. మామూలు గాలిలో నైట్రోజన్ మామూలు గాలిలో మనం టైర్‌లకి మామూలు గాలి పట్టించినా గాని, అందులో నైట్రోజన్ ఒక 78%, ఆక్సిజన్ 21% ఉంటుంది. ఇక మిగతా వాయువులు మిగతా 1% ఉంటుంది. అలానే నైట్రోజన్‌లో 93% నుంచి 99% వరకు నైట్రోజన్ మాత్రమే ఉంటుంది. అనే కార్ టైర్‌లో ఏ గాలి నింపాలనే విషయం ఎలా ఆధారపడి ఉంటుంటే, సాధారణ గాలి నింపాలంటే అందరూ ఒక రూ. 10 టైర్‌కి ఎట్లా చార్జ్ చేస్తారు. ఇంకోటి నైట్రోజన్ అయితే గనక రూ. 30 నుంచి ఒక రూ. 50 దాకా అట్లా చార్జ్ చేయడం జరుగుతుంది చాలా చోట్ల. అయితే అది ఎక్స్‌పెన్సివ్, అది ఎక్కువ ధర అనే ఉద్దేశంతో మామూలు గాలి గూడా నింపుకుంటారు. ఎక్కువ మంది నైట్రోజన్ చాలా కొంచెం మనకి ఒక 10 ఒక 10 పర్సన్స్‌లో ఒక ఇద్దరో, ముగ్గురో నైట్రోజన్ నింపుకుంటారు. సాధారణంగా అందరం ఎక్కువ ఈ మామూలు గాలే వాళ్ళు ప్రెషరే పెట్టిస్తారు. అయితే ఒక్కసారి గనక నైట్రోజన్ గాలి టైర్‌లలో నింపితే దీని ప్రెషర్ చాలా కాలం అది ఉంటుంది. మామూలు గాలి కన్నా గాని నైట్రోజన్ పట్టిస్తే అది దానికి టైర్‌లో అది ఎక్కువ కాలం ఉండటం వల్ల తర్వాత ఇంకొకటేందంటే దీనిలో ఏందంటే అణువులు చిన్నవిగా ఉంటాయి. మామూలు గాలిలో అణువులు చిన్నవిగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, అది తొందరగా గాలి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అలానే నైట్రోజన్‌లో ఏందంటే ఆక్సిజన్ పరమాణువులు చాలా స్ట్రాంగ్‌గా పెద్దగా ఉంటాయి. దీనివల్ల ఏందంటే ఎక్కువ కాలం మనకి టైర్‌లలో గాలి ప్రెషర్ గాని అది సక్రమంగా ఉంటుంది. మామూలు గాలిలో ఏందంటే తరచూ ఈ టైర్‌లవి చెక్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది గాలి. అలానే టైర్‌ల అరుగుదల కూడా నైట్రోజన్ వల్ల ఏందంటే, సమానంగా ప్రెషర్ ఉండటం వల్ల నైట్రోజన్ గాలి నింపినందువల్ల టైర్‌లలో, అది మనకి చెక్ చేసుకునే పరిస్థితి ఉంది. అట్లానే టైర్‌ల మన్నిక కూడా సాధారణ గాలి కన్నా నైట్రోజన్ గాలి నింపిన టైర్‌ల మన్నిక అంటే ఎక్కువ కాలం టైర్‌లు మన్నికగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే మనకి పెట్రోల్ కన్జంప్షన్ గూడా. నైట్రోజన్ నింపిన టైర్‌లు వాహనానికి కన్జంప్షన్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. మామూలు సాధారణ గాలైతే అంత కన్జంప్షన్ రాదు. నైట్రోజన్ నింపిన ఈ గాలి నింపిన టైర్‌లు ఏవైతే వాహనాలున్నాయో వాటికి కన్జంప్షన్ ఎక్కువుంటుంది. మామూలు గాలి నింపితే టైర్‌లలో ఇది సాధారణంగా ఏందంటే ఎక్కువగా అది తరచు గాలి మనం చెక్ చేయించడం, గాలి పెట్టిస్తూ ఉంటాం. ఇవి చేయిస్తాల్సి వస్తుంది. నైట్రోజన్ వల్లయితే తరచుగా పెట్టించే అవసరం రాకుండా మనకి చెక్ చేసుకొని చాలా కాలం అది గాలి పెట్టించే అవసరం అయితే ఉండదు. అరుగుదల కూడా సమానంగా ఉంటుంది టైర్‌లలో. హెచ్చుతగ్గులు ఉండవు. గాలి తగ్గటం కూడా అలానే హెచ్చుతగ్గులు ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఎండలకి టైర్‌లలో ప్రెషరు అనీవెన్‌గా ఒక్కొక్కటి పెరగటం, తగ్గటం ఇవి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏందంటే ఆక్సిజన్‌లో ఉండే మామూలు సాధారణ గాలిలో మనం పెట్టించే దానిలో ఆక్సిజన్ పరిమాణువులు కొంచెం చిన్నగా ఉండటం వల్ల అలాంటి పరిస్థితొస్తుంది. అందుకని ఈ ఎండాకాలం వరకు ఇట్లా ఒకసారి నైట్రోజన్ పెట్టిస్తే ఇక ఆటోమేటిక్‌గా అది తరచుగా నైట్రోజన్ పెట్టించాలి. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎక్కువగా టైర్‌లు అరిగిపోవటం గాని, కన్జంప్షన్ గాని, మైలేజ్ వచ్చేది. అలానే తరచు గాలి చెక్ చేయించే పరిస్థితి గాని, ఇవి రాకుండా ఉండాలంటే ఎక్కువగా నైట్రోజన్ నింపి వాహనాల్లో టైర్‌లలో నైట్రోజన్ నింపుకుంటే అది ఉత్తమంగా ఉంటుంది.